Hello viewers, welcome to Suni Home Recipes. ఈరోజు మనము పొటాటో ఎగ్ ఆమ్లెట్ చేసుకుందామండి. వెరైటీగా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందాము. ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఇక్కడ నేను ఒక బౌల్లో 3 to 4 ఎగ్స్ తీసుకోవచ్చు. నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. సో ఇవన్నీ మనము బీట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా ముందుగా బీట్ చేసుకోవాలి. ఇందులోకి మనము 1/4 స్పూన్ కారము, 1/4 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా 1 పించ్ క్యూమిన్ పౌడర్, 1 పించ్ పసుపు, గరం మసాలా పౌడర్ 1/4 స్పూన్, పెప్పర్ పౌడర్ 1/4 స్పూన్, సాల్ట్ సరిపడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మనము మిక్స్ చేసుకున్నాము. బాగా బీట్ చేసుకుని పౌడర్స్ అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద ఈ విధంగా మనము కలిపి పెట్టుకున్న ఎగ్ బీట్ రెడీగా ఉంది, చూసారు కదా. సో నెక్స్ట్ మనము ప్యాన్లో కొద్దిగా బటర్ వేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 స్పూన్ వేసాను. అదేవిధంగా 2 స్పూన్ ఆయిల్ వేసుకున్నాము. ఇప్పుడు మనము ఇక్కడ నేను పొటాటోస్ ఈ విధంగా స్లైసెస్ కట్ చేసి పెట్టుకున్నాను. నాకు కావాల్సినవి ఒక చిన్న పొటాటో హాఫ్ చేసుకుని ఈ విధంగా స్లైసెస్ చేసి పెట్టుకోవాలి. సో ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేస్తున్నాను. ఈ విధంగా మనము ఆయిల్లో రోస్ట్ చేసుకున్నాము. ఈ విధంగా పెట్టుకోవాలి. అదేవిధంగా నేను ఇక్కడ టొమాటోస్ కూడా వేస్తున్నాను. ఈ విధంగా స్లైసెస్ చేసుకుని మనము టొమాటోస్ కూడా అరేంజ్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకోవాలి అన్నీ కూడా. ఇవన్నీ మనము ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము, రోస్ట్ చేసుకున్నాము. చూసారు కదా, ఈ విధంగా మనకి రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము టర్న్ చేసుకున్నాము. 1 సైడ్ టర్న్ చేసుకున్నాము. ఈ విధంగా అన్నీ కూడా టర్న్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనకి ఇదంతా కూడా రోస్ట్ అయిపోయాయి. పొటాటోస్ అదేవిధంగా టొమాటోస్ కూడా రోస్ట్ అయిపోయినాయి. ఇప్పుడు మనము ఆమ్లెట్ వేసేసుకున్నాము. ఎగ్ బీట్ అంతా కూడా దీని మీద ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకుని కొన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము. ముందుగా నేను ఇక్కడ పచ్చిమిర్చి వేస్తున్నాను. మనము సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేస్తున్నాను, సన్నగా తరిగి పెట్టుకున్నవి. ఇప్పుడు మనము ఆనియన్స్ యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు మనము కొద్దిగా స్పినాచ్ యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేయట్లేదు. అంతే అండి. కొద్దిసేపు మనము లో ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టుకున్నాము. సో దట్ ఆమ్లెట్ బాగా కుక్ అవుతుంది. ఒక 2 మినిట్స్ పెట్టుకున్నాము. ఓకే అండి, చూసారు కదా, ఇప్పుడు మనకి 1 సైడ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు టర్న్ చేసుకున్నాము. టర్న్ చేసుకుని
ఈ విధంగా టర్న్ చేసుకోవాలి. బాగా కుక్ చేసుకున్నాము. ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే అండి, చూసారు కదా, అయిపోయింది. మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. వెనక భాగం కూడా బాగా కుక్ అయింది. సో మనము ఇప్పుడు ప్లేట్లో తీసేసుకున్నాము. స్లోగా తీసుకోవాలి, కట్ కాకుండా తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే అండి, చూసారు కదా, ఈ విధంగా మనకి ఆమ్లెట్ చేసుకోవచ్చు. వెజిటేబుల్ ఆమ్లెట్, పొటాటో, టొమాటో వేసుకుని బ్రేక్ఫాస్ట్లోకి లేదా డిన్నర్లో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా వెరైటీగా చేసుకొని తినచ్చు. చాలా హెల్దీ, చాలా బాగుంటుంది. మనం ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాము. ఈ విధంగా పిజ్జా కట్టర్తోని నేను కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని మనము బ్రెడ్లో పెట్టుకొని శాండ్విచ్ లాగా కూడా తీసేసుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. చూసారు కదా, మనకి పిజ్జా తిన్నంత ఫీలింగ్ వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. మీకు కూడా నచ్చుతుంది. Please subscribe to Suni Home Recipes for more updated videos. Don't forget to click the like button, share the videos, leave a comment below. Thanks for watching.